యోంతః ప్రవిశ్య మమువాచమిమాం ప్రక్షుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాం చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతి పురుషాయ తుభ్యం. పద్య నైవేద్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నా నమోవాకములు. ఎప్పటిలాగానే మనం ఈరోజు మహాకవి అభినవ రామరాజభూషణుడిగా పేరొందినటువంటి కొప్పర్తి రామరాజు రచించినటువంటి శ్రీశైల మల్లేశ్వర శతకము నుంచి ఒక అద్భుతమైనటువంటి పద్యమును, ఆ పద్యం యొక్క భావమును, ఆ భావ విశేషాంశము సమాజానికి ఆ భావము అందడం వలన కలిగేటటువంటి ఒక గొప్పదైనటువంటి నైతిక విలువని మనం ఈ పద్యం ద్వారా తెలుసుకోబోతున్నాం. ఆ కవి శ్రీశైల మల్లేశ్వరుని ఈ పద్యంలో మునగ చెట్టుని ఎక్కిస్తున్నాడేమో అనిపించక తప్పదు. అటువంటి పద్యాన్ని మహాకవి తన శ్రీశైల శతకములో వర్ణించిన విధానాన్ని గమనిద్దాం. నేనా తావక దాసదాసుడను భవన్నికేద చారిత్రమా నానా భక్త ఫలప్రదంబు సుకృతానంతంబు నట్లౌట నాకే నూనత్వము లెట్టి దోషముల వింకెట్లబ్బు లోకేశ శ్రీ కాశీనాథ సురమౌని సేవ్యచరణ శ్రీశైల మల్లేశ్వరా. చూడండి, నేనా తావక దాసదాసుడను భవన్నిఖేద చారిత్రమా నానాభక్త ఫలప్రదంబు సుకృతానంతంబు అట్లౌట నాకే నూనత్వములు ఎట్టి దోషములు అవింకెట్లబ్బు లోకేశ కాశీనాథ సురమౌని సేవ్యచరణ శ్రీశైల మల్లేశ్వర. ఓ శ్రీశైల మల్లేశ్వరుడా, లోకమునకు శుభములు కలిగించినటువంటి వాడా, దేవతలు మునులు సేవించదగినటువంటి చరణములు కలిగినటువంటి వాడా, నీ చరిత్రము విన్నంతనే సకల కష్టములు పటాపంచలైపోవు. వివిధ భక్తులకు మధురమగు ఫలము వారి జన్మకు అనంత సుకృతము చేకూర్చును. అట్టి భక్తులలో నేను కూడా ఒకడనే, నీ దాసులకు నేను దాసుడను. అటువంటి నాకు మరి నూనత్వములు దోషాలు ఎలా అబ్బుతాయి? నీవు భక్తవత్సలుడవు కదా అని తన యొక్క కవన మాధుర్యముతో శివుని మహోన్నతమైనటువంటి ఘన కీర్తిని మరి ఘనకీర్తితోటి కీర్తిస్తూ ఆ శ్రీశైల మల్లేశ్వరుని తన బుట్టలో పడేసుకున్నాడు. చూడండి, స్వామిని సేవించడం, స్వామిని సేవించేటటువంటి భక్తులకి తాను దాసుడవటం, తాను దాసుడైనటువంటి మరి విధానాన్ని ఆ స్వామికి తెలియపరుస్తూ, నీ దాసులకు దాసుడైనటువంటి నాకు ఎటువంటి దుష్కృత్యములు అబ్బుతాయి స్వామి, అవి అబ్బవు కదా అని చెప్పని ఆ భగవానుని కొప్పర్తి రామరాట్కవి మహోన్నతమైనటువంటి శృతితోటి మరి సూక్తితోటి సువాచ వినిపించాడు. ఇది ఈనాటి మన పద్య నైవేద్యం. మరి అద్భుతమైనటువంటి పద్య నైవేద్యాన్ని మనం స్వీకరించాం. ఈ స్వీకరణతోటి ఈ సమాజం మరి మహోన్నతమైనటువంటి భక్తి ప్రపత్తులతోటి వెలుగొందాలని, భక్తి ప్రపత్తులతోటి మరి సమాజం మొత్తం కూడా పునీతమై ఆ పరంధాముని వేడుకోవాలని చెప్పని భట్టుమూర్తి రామరాజభూషణుడుగా మరి పేరుగాంచినటువంటి అద్భుతమైనటువంటి కవి కొప్పర్తి రామరాజు ఆయన యొక్క శతకములోని ఈ పద్యాన్ని మీకు వినిపించినందుకు, మీరు దాన్ని వింటున్నందుకు శతదా మరి సహస్రదా నమస్సులు అర్పిస్తూ ఈనాటి ఈ పద్య నైవేద్యం యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అందరూ కూడా సంతోషిస్తారని
ఆనందిస్తున్నాను.